అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక రాగం గురించి నేర్చుకుందాం. గత క్లాస్లో తోడి రాగం గురించి నేర్చుకున్నాము. ఈ క్లాస్లో అదే నటభైరవి రాగం నుంచి పుట్టిన రాగం గురించి నేర్చుకుందాం. చాలా రాగాలలో ఫేమస్ అయిన రాగం కీరవాణి రాగం. ఈ యొక్క కీరవాణి రాగము మనకు చాలా సాంగ్స్లలో మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఈ రాగాన్ని కూడా జనక రాగం అంటారు. ఎందుకంటే ఇందులో కూడా సప్త స్వరాలు వస్తాయి, 7 స్వరాలు వస్తాయి. 7 స్వరాలు వచ్చిన వాటిని సంపూర్ణ రాగం అంటారు. ఈ రాగం నటభైరవి రాగం నుంచి పుట్టింది. ఇది మైనర్ రాగం. నటభైరవి రాగం సరిగమ పదనిసల్లో నుండి నీ1 తీసివేసి నీ2 వాయిస్తే కీరవాణి రాగం అవుతుంది అన్నమాట. ఓకేనా? సరిగమ పద నీ1 బదులు నీ2 పదనిస కాకుండా పదనిస ఈ విధంగా మీకు మైనర్ స్కేల్స్, మేజర్ స్కేల్స్ గురించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంతకుముందు వీడియోస్ చేసి పెట్టాను. స్కేల్స్ తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. మైనర్ రాగంస్ నుంచి వచ్చిన రాగాలని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. మేజర్ రాగంల నుంచి వచ్చిన రాగాస్ కూడా ఇంతకుముందు వీడియోస్ చేసి పెట్టాను. వాటిని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. చూసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. రాగాస్ మాత్రమే కాదు, మరి ఫ్యామిలీ కార్డ్స్, ఇన్వర్షన్ కార్డ్స్ గురించి కూడా, మైనర్ స్కేల్స్ కార్డ్స్, మేజర్ స్కేల్స్ కార్డ్స్ గురించి కూడా చేసి పెట్టాను. వాటిని కూడా మీరు చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇక ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గ్రూప్స్లో కూడా ఇది పంపించినట్లయితే వారు కూడా ఉచితంగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీకు ఈ యొక్క వీడియోస్ని ఉచితంగా చేసి పంపిస్తూ ఉంటున్నాను. బయట మీరు ఎన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్నా ఇలాంటి మరి కోర్సును నేర్చుకోలేరని మీకు ధైర్యంగా చెప్తా ఉంటున్నాను. కాబట్టి నా యొక్క ఛానల్లోని సాంగ్స్ని, కీబోర్డ్ కోర్సుని, i500 కూడా మీరు ఏ విధంగా వాడాలి, టోన్స్, వాటన్నిటిని కూడా చేసి పెట్టాను. వాయిసెస్ గురించి, స్టైల్స్ గురించి షార్ట్ వీడియోస్ కూడా చూసి పెట్టాను. వాటిని కూడా మీరు చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ విధంగా కీబోర్డ్ మీద ఆసక్తి గల వారు, నేర్చుకోవాలని ఆశ కలిగిన వారి కొరకు ఉచితంగా ఈ వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మీరు చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ విధంగా మనము కీరవాణి రాగం గురించి ఈరోజు నేర్చుకుందాము. ఈ యొక్క రాగము సంపూర్ణ రాగం అన్నమాట. మైనర్ నటభైరవి రాగం నుంచి పుట్టింది. కీస్ వచ్చేసి మనకి సరి గ మ పద, ఓకేనా, పద ని స. మైనర్ రాగం వచ్చేసి హద ని స అలా వస్తుంది. నీ2 వాయిస్ మనం పద ని స స ని ద ప మ గ రి స. ఇది కీరవాణిలో సి మైనర్ రాగం అంటారు. మైనర్ రాగం కాబట్టి ఇది దుఃఖకరంగా ఉంటుంది. సంపూర్ణ రాగం. ఇది మేళకర్త రాగాల్లో 21వ మేళకర్త రాగం. ఇది సినీ పరిశ్రమల్లో కూడా చాలా ముఖ్యమైనది. దీన్ని వెస్టర్నల్లో హార్మోనిక్ స్కేల్ అని కూడా అంటారు. ఈ యొక్క రాగంలో కూడా చాలా పాటలు ఉంటాయి. గాయములను, యేసు ప్రభు నీవే మహిమ నిరీక్షణ, పొంది తిని నేను ప్రభువాని నుండి, ఓసన్న సాంగ్స్లో నుంచి ఆనందం నీలోని, ఆ విధంగా హెబ్రోన్ సాంగ్స్లో నుంచి జయించు వారిని కొని పోవా, గాయములను, యేసు ప్రభు నీవే మహిమ నిరీక్షణ, పొంది తిని నేను ప్రభువాని నుండి. ఈ యొక్క సాంగ్స్ని కూడా మీకు నోట్స్ చేసి ఫ్యూచర్లో పెడతాను. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క రాగాన్ని చూసి నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. 12 రాగాల్లో దీన్ని ఏ విధంగా ప్లే చేస్తారో చూసుకుందాం. సి మైనర్ కీరవాణి రాగం. సారి గ మ పద ని స సా ని ద ప మ గ రి స. సి షార్ప్. సారి గ మ పద ని స సా ని ద ప మ గ రి స. డి మైనర్. సారి గ సా ని ద ప మ గ రి
షార్ప్ సరి ఈ మైనర్ ఓకేనా ఈ సారిగా డి షార్ప్ తర్వాత ఈ వస్తుంది సారిగా ఎఫ్ స్కేల్ సారిగా ఎఫ్ షార్ప్ మైనర్ షార్ప్స్ వచ్చినప్పుడు మనకి ఫింగర్స్ అనేది 1 2 పైకి వస్తాయి, మిగతా ఫింగర్స్ కిందికి వస్తాయి. వైట్ కీస్ వచ్చినప్పుడు 1 2 3 4 1 2 3 4 అనేటివి వస్తాయి. లోయర్ స్కేల్ వచ్చినప్పుడు, షార్ప్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫింగర్స్ మారుతాయి. చూసి ప్రాక్టీస్ చేసుకోండి. జీ మైనర్ G sharp సారిగా ఓకేనా. తర్వాత ఏ సి మైనర్లో అన్ని వైట్ కీస్ వస్తాయి. ఇది కీరవాణి రాగం కాబట్టి జీ బదులు జీ షార్ప్ వస్తుంది. సారిగా ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ వరకు ఎండ్ అవుతుంది. మొత్తం వైట్ కీస్ వస్తాయి కానీ జీ షార్ప్ ఒకటే మనకి షార్ప్ కీస్ వస్తుంది. సారిగా తర్వాత ఏ షార్ప్ ఇక్కడ మనకి ఏ వస్తుంది అనమాట. జీ షార్ప్ బదులు ఏ వస్తుంది నీటు కాబట్టి. లాస్ట్ బి స్కేల్ ఓకేనా. సారిగా ఇక్కడ మనకి ఏ రావాలి, ఏ షార్ప్ వస్తుంది. నీ 1 నీ 2 అనమాట. కాబట్టి ఏ షార్ప్ బి వస్తుంది. మామూలుగా మైనర్ అయితే అలా వస్తుంది పదనిసా, కానీ పదనిసా ఈ విధంగా మనకి సి నుంచి బి వరకు కీరవాణి రాగంలో నీ 1 తీసివేసి నీ 2 వాయిస్తే కీరవాణి రాగం అవుతుంది. మిగతా కీస్ నోట్స్ అన్నీ మైనర్ రాగం నుంచే పడతాయి అన్నమాట. ఇందులో 2 సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ సాంగ్ వచ్చేసి గాయాములన్. గాయాములన్ మనకి సి మైనర్ స్కేల్లో ఉంటుంది. మనకి జీ నుంచి స్టార్ట్ అవుతుంది మిడిల్ స్కేల్లో. ఏ విధంగా వస్తుందో చూసుకుందాం.
గాయములు గాయములు నా కొరకై పొందెను క్రీస్తు. ఓకేనా? పల్లవి ఇది. గాయములం గాయములం నా కొరకై పొందెను క్రీస్తు. స్వరూపమైన మళ్ళీ జీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? స్వరూపమైన వ్యాధిగ్రస్తుడిగా సి నుంచి హయ్యర్ సి నుంచి వ్యాకులమందే వీక్షించి త్రిపిరేత్రము. విధంగా గాయంలో అనే పాట సి మైనర్ స్కేల్లో ఉంటుంది. ఇందులో కూడా మనకి నోట్స్ కీరవాణి, కరహర ప్రియ రాగం, నటభైరవి రాగంలో నుంచి వచ్చిన నోట్స్ వస్తాయి. మనకు ఈ యొక్క నోట్స్లో కొన్ని నోట్స్ యాక్సిడెంటల్ నోట్స్ వస్తాయి, కీస్. వాటిని మనము బిఏ నోట్స్ దీనిలో వస్తాయి కాబట్టి కీరవాణి నుంచి బి వస్తుంది, కరహర ప్రియ రాగం నుంచి ఏ వస్తుంది. ఆ విధంగా ఆ విధంగా బి వస్తుంది, ఏ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా గాయములను పాట నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి జయించు వారిని కొనిపోవా. జయించు వారిని కొనిపోవా అనే సాంగ్ ఎఫ్ మైనర్ స్కేల్లో ఉంటుంది. మనకు ఎఫ్ మైనర్ స్కేల్లో నుంచి మనకి కీరవాణిలో మనకి నోట్ వస్తుంది కాబట్టి నీటు వస్తుంది కాబట్టి కీరవాణి రాగం. మామూలుగా నటభైరవి రాగంలో ఉంటుంది. ఏ విధంగా వస్తుందో చూసుకుందాం. సి నుంచి స్టార్ట్ అవుతుంది. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చెను. స్వతంత్రించు స్వతంత్రించుకొనిదరుగా వారి సమస్తము. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధు, ఎవరు ఎదురు చూతురు కన్పోవ క్రీస్తు జయించు వారిని జయించు వారిని స్వతంత్రించు విధంగా జయించు వారిని అనే పాట కూడా యొక్క కీరవాణి రాగంలో నేర్చుకుంటాము. అదేవిధంగా మనము సాంగ్స్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా మనకు నీ1 నుంచి నీ2 వచ్చిందంటే అది కీరవాణి రాగం అని గ్రహించుకోవాలి. మైనర్ రాగంలోనే సాంగ్స్ ఉంటాయి కానీ ఒక్క నోటు మారుతుంది కాబట్టి మనకి ఏ స్కేల్లో తీసుకుంటే ఆ స్కేల్లో ఎఫ్ మైనర్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము ఈ వస్తుంది అనమాట. డి షార్ప్ బదులు ఈ వస్తుంది కాబట్టి మనము ఈ యొక్క ఎఫ్ మైనర్ స్కేల్లో జయించు వారిని కొనిపోవా అనేది మనము ప్లే చేసుకుంటూ వచ్చాం. ఆ విధంగా మీరు మైనర్ రాగము, కీరవాణి రాగం చూసి రాసుకొని నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. గాయాములన్ తర్వాత జయించు వారిని కొనిపో సాంగ్స్ కూడా
ప్రాక్టీస్ చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ఈ విధంగా ఈ యొక్క ఛానల్లో అనేకమైన రాగాలు, సాంగ్స్, స్కేల్స్ చూసి నేర్చుకోండి. మీ యొక్క మరి గ్రూప్లలో కూడా లింక్స్ షేర్ చేసి వారు కూడా నేర్చుకోవడానికి ప్రోత్సహించండి. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్టయితే ఈ యొక్క వీడియోస్ అనేక మందికి చేరుతాయి కాబట్టి లైక్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.